ధైర్యపడద్దు, ధైర్యంగా ముందుకు వెళ్దాము. మనం పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, మనల్ని నడిపించుచున్న దేవుడు గొప్ప దేవుడు. హీస్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్, బట్ ద క్వశ్చన్ ఈస్, ఆర్ వి ఫెయిత్ఫుల్ టు హిమ్? ఆయన ఎల్లప్పుడూ నమ్మకంగా ఉన్నటువంటి దేవుడే. మనం దేవుడికి నమ్మకంగా ఉన్నామా? హృదయ రహస్యాలు ఎత్తిన దేవుడు. కీర్తన పాడు రాసిన విషయాలు నాకు చాలా ఇష్టము. 103వ దావీదు కీర్తన 10వ వాక్యాన్ని చెప్తున్నాడు. మన అతిక్రమము చొప్పున ఆయన మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మన అతిక్రమం, మన జీవితము, మన ప్రవర్తనను బట్టి మనకు దేనికి యోగ్యులమో అది దేవుడు మనకి ఇవ్వలేదు. పైపెచ్చు ఆయన మనల్ని క్షమించి వాకు పరిశుద్ధ గ్రంథం తెరిచిన వారు చదవచ్చు. 103వ దావీదు కీర్తన 10వ వచనంలో మన పాపములను బట్టి ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే నేను చదువుతాను. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం పంచుకున్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా యందు భయభక్తి గలవారి ఎడల ఆయన జాలిపడును. మనము నిర్మించబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. దేవుడి బిడ్డల సమస్తము ఎరిగి ఆయన మనలను ప్రేమించి ఆయన మనను సువార్త సేవకు ఇచ్చాడు. మనము చేయవలసిన పని వినయముగా తల వచ్చి ప్రభువా నీ సేవకు నన్ను పిలిచావు, స్తోత్రమయ్యా. యోహాను 15:16 అంటాడు, యూ హ్యావ్ నాట్ చోసన్ మీ, ఐ హ్యావ్ చోసన్ యూ. నీవు నన్ను పిలవలేదు, నేను నిన్ను పిలుచుకున్నాను. దేవుడు పిలిచాడు. దేవా పిలిచిన విధానాన్ని బట్టి స్తోత్రమయ్యా. నా జీవిత కాలం అంతా నీకు నమ్మకమైన సేవని చేస్తాను. నమ్మకమైన సేవ చేద్దామా? ఎందువల్లనగా మనకు ప్రతిఫలం ఇచ్చేది పరలోకమందున్న దేవుడు. ప్రతిఫలం ఇచ్చేటువంటి పరలోకమందున్న దేవుడు. మనకు పిలిచింది పరలోకమందున్న దేవుడు. మన చేత సేవ చేయించువాడు పరలోకమందున్న దేవుడే. ఆ ప్రభువుకి మనం నమ్మకంగా సేవ చేద్దాము. ఈరోజు తోటి సువార్త సేవకునిగా ఈ సువార్త శిబిరంలో తరబిదు పొందినటువంటి బిడ్డలందరూ నేను మాట్లాడుచున్నాను. చక్కటి నాయకులు, సేవకులు తమను తాము సమర్పించుకుని ఈ 10 దినములు కూడా మీతో సమయం గడిపి మీతో కలిసి కీర్తనలు పాడి మీతో కలిసి ప్రార్థన చేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీకు తెలియపరిచి వివరించి చక్కటి తరబిదు కార్యక్రమాన్ని ఇచ్చారు. అట్లాగే వివిధ ఇన్విటేషన్ వాళ్ళకి టుడే మీ అందరికీ తోటి సేవకునిగా మీ జీవితాలు ప్రభువుకు సమర్పించుకోమని ఆహ్వానిస్తూ ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మన ప్రభువు నమ్మదగిన దేవుడు. మన జీవితాలు ప్రభువుకు సమర్పించుకున్నాము. నమ్మకమైన సువార్త సేవ చేద్దాము. ఆత్మల రక్షణ మన దేవుడుగా పెంచుకున్నాము. మన స్థితిగతులు ఎరిగిన దేవుడు మనల్ని పిలిచాడు. మీతో పాటు మేము దేవుని సేవకులుగా, నాయకులుగా, పెద్దలుగా మా జీవితాలు సమర్పించుకుంటున్నాం. మనందరం చేతులు కలిపి ప్రభువు రాకడ వచ్చే వరకు మనము బ్రతుకు దినములన్నీ దేవుని సేవలు జరిగిద్దాము. దేవుడు మనకు దీవించి అందరూ తల వచ్చి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్నాం. మన జీవితంలో ప్రభువు సంస్కృతం పరిశుద్ధాత్మను మన బతికు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి మన బతికి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ప్రత్యేకమైన శక్తి కొరకు బలము కొరకు అపవాది మన నుండి దూరంగా వెళ్ళాలని, మన జీవిత కాలం అంతా దేవుడికి నమ్మకంగా ఉండాలని పర్సనల్ ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చి ప్రమాణం చేసుకున్నాము.
ఆమేన్. తండ్రి, మరొక మారు తండ్రి అని మేము పిలుచున్నాము. ఎన్ని మార్లు తండ్రి అని పిలిచినా విసుగు చెందరయ్యా. మీరు పైపెచ్చి జాలిపడే దేవుడు విలువనగా ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు. మాతో మాట్లాడండి, మా తృప్తించండి. సబ్బాతు దీవెనలో దాచించిన ఈవులను మాకు అనుగ్రహించి వాక్యంతో తృప్తిపరిచి నడిపించమని నడిపించండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన కార్యక్రమంలో మనం ఉన్నాము. వినయాచార సంస్కారము. ఇంగ్లీష్లో 2 పదాలు వాడతారు. కమ్యూనియన్ సర్వీస్. కమ్యూనియన్ సర్వీస్, వినయాచార సంస్కారము. వినయముగా మనము ఈ సంస్కారంలో దేవునితో కలిసి మనము ఉండుటకు, జీవించుటకు చేసేటువంటి సంస్కారం, దేవుడు ఏర్పాటు చేసిన సంస్కారం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని మన బలహీనత ప్రభువుకు తెలుసు. పొందిన సువార్త సేవలో ఉన్న మనం కాలు జారి తప్పుడు అడుగులు వేసేటువంటి వారు మన ప్రభువుకు తెలుసు. ఆయన పర్వాలేదు, కమ్ బ్యాక్, మేక్ ఎ న్యూ బిగినింగ్. పొరపాటు చేస్తాము, పొరపాటు చేయని వారు ఎవ్వరూ లేదు. అయినా పర్వాలేదు, నూతనంగా ప్రారంభిద్దాము, నూతన జీవితాన్ని ప్రారంభిద్దాము, నూతనంగా ముందుకు వెళ్తాము, యథాస్థితిలో మనం ఉంటాము అనేటువంటి ఆహ్వానం ప్రభువు మనకు ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియలో యేసయ్య ఒక పదాన్ని వాడారు. ఆ పదాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభు జ్ఞాపకం చేసుకొని కొన్ని నిమిషాలు వాక్య ధ్యానంలో వెళ్తాము. ప్రభు అంటాడు, ఇష్టంటారు, డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్. ఎలాంటి చెప్తారు, చక్కటి గ్రంథము, యుగ యుగాల ఆకాంక్షలో ఒక చాప్టర్ ఒక సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్. మరొక చాప్టర్, డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ హిమ్. ఆయన జ్ఞాపకార్థమై. ఎవరి జ్ఞాపకార్థము? మన రక్షకుడు, మన ప్రభువు అనేటువంటి యేసుని జ్ఞాపకం చేసుకుంటాము. యేసు మాట్లాడుతుంటే మాట లూకాసు వార్త 22వ అధ్యాయం చదువుతారు. ఓకే, లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనంలో, పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకై ఇయ్యబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకోండి. ఈ విషయాన్ని ఆలోచించారు. ప్రభువులు రక్షకుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, దేవుడై ఉండి పరలోకమును విడిచిపెట్టి ఈ లోకంలోకి మన కొరకు వచ్చి తన ప్రాణమును అర్పించి, మనం మంచివారము కాదు, మనలో మంచి పుట్టదని తెలిసి కూడా దేవుడు మనల్ని ప్రేమించి భరించి అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. స్టేట్మెంట్ మన కొరకు వచ్చి మనను రక్షించి మనల్ని బ్రతుకులాడుతున్నాడు. ఈరోజు చాచిన చేతులతో ప్రభువును నన్ను జ్ఞాపకం చేసుకోవడం. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా అంటే ఆయన మర్చిపోయామా మనము? ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకోకుండా ఒక్క క్షణము, ఒక్క దినమంతా మనం జీవించగలమా? ఆ ప్రభువుని అంటే మనం ఎవరు? ఎప్పుడు చెప్తా ఉంటారు, చాలా మంది చెప్తా ఉంటారు. ఒక 25-30 సంవత్సరాల క్రితం మన బతుకులు ఆలోచించింది, మన జీవితంలో ఆలోచించింది. ఎవరు మనం? ఒక గుర్తింపు ఉందా మనకి? ఈరోజు దేవుని కృపలో వచ్చి దేవుని సంఘంలో సువార్త సేవలో నాయకత్వమైనా సేవ అయినా మరొకటైనా కృపలు ఉన్నామే. ప్రభు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుని. సహోదరుడా, నీ క్రైస్తవ దైనందిక జీవితంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, తెలిసి కానీ తెలియకుండా కానీ ఆ ప్రభుని నువ్వు మర్చిపోతున్నావేమో. యేసయ్య ఉదయకాల సమయముందు చాచిన చేతులతో బ్రతిమలాడుతున్నారు. డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకోవడం. ప్రభుత్వం చేద్దాం కాబట్టి జ్ఞాపకం చేసుకోవడం ఒక క్షణం ఉండనివా?
ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నేను మర్చిపోతున్నానేమో. ప్రభువా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను తండ్రి, ఈ రోజే కాదు ప్రతిరోజు. ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్ ఐ విల్ రిమెంబర్ యు. ఏ సందర్భంలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడో ఆలోచిద్దాం. ప్రభువును జ్ఞాపకం చేసుకొని దేవుడు చెప్పిన పని చేద్దాము. ప్రభువును హృదయంలో దాచుకుందాము, మన మనసులో దాచిపెట్టుకుందాం. దేవుడి ప్రేమ, దేవుడి యొక్క కృప, దేవుడు నడిపించిన విధానాలు హృదయంలో జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 1వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 1వ వచనం. పాస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించడం చాలు. యేసు ప్రభు చెప్తున్నాడు, పాస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించాడు. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతుంది, యేసయ్య ప్రేమను గురించి మాట్లాడుతుంది, మానవుల రక్షణ గురించి మాట్లాడుతుంది. ఈరోజు సంపదిలో దేవుని సేవకులు చక్కటి పోలికలు మాట్లాడారు. పరిశుద్ధ గ్రంథం యేసుని గురించి మాట్లాడుతుంది. ఈ లోకంలో మనుషులు మనకి ఎన్నో ఆలోచనలు. యేసుక్రీస్తు ప్రభుకు ఒకే ఒక ఆలోచన, the one and only thought in his mind is to save the humanity. ఆయనకు ఒకే ఒక ఆలోచన, మనం దేవుడి రాజ్యంలో ప్రవేశించి కష్టాలు, నష్టాలు, బాధలు, ఆవేదనటువంటి ఆ యొక్క స్థలంలో ఉండాలని మనకున్న ఆశ కంటే మనలను రక్షించి నిత్యము మనతో సమయం గడపాలని దేవుడు కూడా ఆశ గొప్పది. బైబిల్ థియాలజీ బాగా చదివితే అర్థమవుతుంది. ఈ లోకంలో ఈ భూమి ఒక్కటే కాదు, ఎర్త్ ఒక్కటే కాదు, ఈ ఒక్క ప్లానెటే కాదు, చాలా గ్రహాలు ఉన్నాయని మనకు తెలుసు. వేల కోట్ల కొద్ది గ్రహాలు కూడా మనకు తెలుసు. వీటన్నిటిలో ప్రభు కృప నుండి పడిపోయి చారిపోయినటువంటి గ్రహం ఒకటే ఎర్త్. ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. తెలియకపోతే తెలుసుకోవాలి. నాకు అర్థం కాని విషయం ఏంటి తెలుసా? నాకు అర్థం కాని విషయం, యేసయ్య అంటున్నాడు రక్షిస్తాడు, అన్నాడు విడుదల విమోచన కొరకు మనం రక్షించడానికి మీరు లోపలికి వెళ్ళక్కర్లేదు. అది ఆయన కాన్సన్ట్రేషన్ కాదు, మన కాన్సన్ట్రేషన్. ఎందుకంటే మనం పాపం చేశాం, ఆది తల్లిదండ్రులు తప్పు చేశాం, ప్రభు నుండి దూరం అయిపోయాము, రక్షణను పొందలేకపోతున్నాం. పదే సార్లు అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసిన పత్రికలు అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, ప్రభువును వెతుకువాడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి కృపను పొందలేకపోతున్నాను. ఆయన కుమారుడి ద్వారా మనం రక్షించినట్టు యేసు ప్రభువులో వచ్చారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం యోహాను రాస్తున్న విషయం ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. అంటాడు, ఈ లోకాలన్నీ విడిచిపెట్టి దేవుడు మనతో ఉండాలని అంతటా క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచుటనే, పాత వికటించిపోయిన సముద్రము ఇక లేదు. దేవుడు ఆయన బిడ్డలతో కాపురం ఉండడానికి మనం ఆయన ప్రజలమై ఉన్నాము, ఆయన మనకు దేవుడై ఉన్నాడు, ఆయన తానే మనతో కాపురం చేయడం. He's going to dwell with us. What about the rest of the world? He doesn't care, because he loves us. And you and I are a part of it. ఎంత చక్కటి ఏర్పాటు చూడాలి ప్రభు అంటున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో థీమ్స్ అన్నీ కూడా మనుషులు అర్థం చేసుకోవడానికి యేసయ్య మరణం గురించి మాట్లాడతాడు. అబ్రహాము ఇస్సాకుడు బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఒక చక్కటి బైబిల్ తీసుకొని చెప్పాడు. అబ్రహాము ఇస్సాకు వాళ్ళే కాదు, ఆ అబ్రహాం చుట్టూ ఉన్నటువంటి 300 మంది యుద్ధశూరులు, వారి కుటుంబాలు, వారి పశువులు, వారి సేవకులు, వారందరికీ తెలుసు అబ్రహాం ఇస్సాకుని తీసుకువెళ్తున్నాడని బలిపించడానికి. అది మాత్రమే కాదు, ఒక దినాన యేసు ప్రభు దేవుడు ఆయన కుమారుడైన యేసుని లోకానికి పంపబోతున్నాడు బలిర్పణ కొరకు. అందుకని మోరియా పర్వతం దగ్గర తీసుకున్నాడు. ఆ పరిశుద్ధ స్థలం పెద్ద మౌంటైన్, హ్యూజ్ మౌంటైన్. అదే ప్రాంతంలో దావీదు కూడా బలిర్పణ చేశాడు. అదే ప్రాంతంలో సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. హెజ్కేల్ గ్రంథం చదువుతున్నాను 3 దినాలు చెప్తున్నాడు. యెరూషలేం, ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రైమ్ ప్లేస్.
ఉండడానికి ఎందుకు అంత ప్రయత్నం అవుతుంది? మేబీ జియోగ్రఫికల్గా ఈ ప్రపంచానికి సెంటర్ ప్యాలెస్టీన్కి సెంటర్ జెరూసలేం, జెరూసలేంకి సెంటర్ సొలొమోన్ రాజు కట్టిన దేవాలయం. సొలొమోన్ రాజు కట్టినటువంటి దానికి కేంద్రము అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో కవెనెంట్ బాక్స్ మందసపు పెట్టిలో 10 ఆజ్ఞలు విశ్రాంతి దినములో పరిశుద్ధముగా ఆచరించినప్పుడు జ్ఞాపకం ఉంచుకోవడం సెంటర్. That talks about the center of our heart. And God says, నీ హృదయము దేవుని ఆలయము అని నీ వెలుగవా. పరిశుద్ధ గ్రంథంలోని సాదృశ్యాలు యేసు ప్రభువు సూచన, యేసు ప్రభుని చూపెడుతున్నాయి, యేసుని గురించి మాట్లాడుతున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు 400 పైచిలకు ఐగుప్తు దేశంలో ఉన్నాయి. దేవుడు వారిని నడిపించి బయటకు తీసుకురావాలి. మోషే శక్తి కాదు, మనుషుల జ్ఞానము కాదు, దేవుని శక్తి వల్లనే మీరు బయటకు వస్తారు. యేసయ్య చిందించబోయే రక్తం వల్లనే మీరు రక్షించబడతారని చెప్పడానికి పస్కా పండుగను ఏర్పాటు చేశారు. పస్కా పండుగను ప్రతి సంవత్సరం ఆచరించినప్పుడు వారి హృదయాలు ప్రభువుకు సమర్పించి, ప్రభువా నీవు ఎప్పుడొస్తావయ్యా, క్షమించు తండ్రి, యేసయ్య ఈ లోకంలోకి రావాలని, శిలువ మీద మరణించాలని, పాప క్షమాపణ కలగాలని, విడుదల విమోచన కలగాలని దేవుని ఆలోచన. లూకా సువార్త 22వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది పస్కా పండుగ. ఆ పస్కా పండుగ సమయంలో యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు తాను బలెత్పన అయిపోతున్నాడని, వారు చేర్చిన ప్రణాళికలు యేసు ప్రభువుకు తెలుసు. అప్పుడు శిష్యులను పిలిచి I want to have this festival, especially with my disciples. నా శిష్యులతో ప్రత్యేకంగా ఈ పండుగను నేను ఆచరించాలి. మరోసారి నేను ఈ పండుగను ఆచరిస్తానో లేదో నాకు తెలియదు. పరలోక రాజ్యము వచ్చే వరకు కూడా నేను మళ్ళా ఈ యొక్క పండుగలో నేను పాల్గొనవచ్చు. మీతో ప్రత్యేకమైన విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మీతో నేను ప్రత్యేకమైన సమయం నేను గడపాలనుకుంటున్నాను. నా హృదయంలోని ఆవేదన మీకు తెలియపరచాలనుకుంటున్నాను. యేసయ్య ఆలోచన. He wanted to spend special time with the disciples. మా యేసు ప్రభు శిష్యులు ఈరోజు యేసయ్య కూడా మనతో ఈ ప్రత్యేకమైన సమయం గడపాలనుకుంటున్నాను. అందుకనే వినయంగా చెల్లించి నన్ను జ్ఞాపకం చేసుకోండి. అందరం యేసయ్య చేతిలో యేసు ప్రభు నిన్ను ఈరోజు కాదయ్యా, ప్రతిరోజు జ్ఞాపకం ఉండేటట్టు సంకల్పించేవాడు. నా మనసు అంతా ఖాళీ చేసి ఈ తలంపులు బోల్డ్ లెటర్స్ పెద్ద అక్షరాలతో రాయనైనా జీసస్ 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 ప్రభు జ్ఞాపకం చేసుకుంటాను. యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటాను. శిష్యులు పిలిచారు. మేడగది మీద కూర్చున్నాను. మేడగది మీద కూర్చొని ఈ వినయాచార సంస్కారంలో పాల్గొంపులు పొందడానికి చాలా చక్కటి విషయము యోహాను సువార్త 13వ అధ్యాయంలో వివరిస్తారు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఎల్లెన్ వైట్ డిజైర్ ఆఫ్ హెవెన్స్ అంటారు. జాన్ వాజ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ జీసస్. ఈ లూకా సువార్త 22. నేను ఎక్కువ టైంలో ఎందుకంటే ఒక 5-10 నిమిషాలు ముగించాలి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. లూకా సువార్త జాగ్రత్తగా చదవండి. పేతురు ఈ శిష్యులందరితో యేసయ్య మాట్లాడుతూ, మీలో ఒకరు నన్ను మోసగించబోతున్నాడు, మీలో ఒకరు నన్ను అప్పగించబోతూ ఉన్నారు. అందరూ పేతురు బైబిల్ చెప్తుంది, బైబిల్ వర్డే బైబిల్ చెప్తుంది. ఆయన పక్కన కూర్చుని ఆయన ప్రియుడు ఎవరు? యోహాను. అందుకని యోహాను పేరుంది ప్రియమైన యోహాను, జాన్ ద బిలవెడ్. శిష్యుల్లో చిన్నవాడు, ఎప్పుడు యేసయ్య హృదయానికి దగ్గరగా ఉండేవాడు. సైగ చేసి కళ్ళతో ఎవరని అడుగు, నువ్వు అడుగు, ఎవరని అడుగు, ఎవరని అడుగు. బైబిల్ వాళ్ళు చెప్తాను, యోహాను అడగలేదు. కానీ యేసయ్య చెప్పాడు. ఏమని చెప్పాడు? నాతో పాటు రొట్టె ముంచుకున్నవాడే నన్ను విడిచి నన్ను మోసం చేయగలుగుతాడు. శిష్యులందరూ పెద్ద పనులు వేశారు. శిష్యులందరూ కూర్చున్నారు. యేసయ్య సెంటర్లో కూర్చున్నారు. వారందరూ యేసయ్య చెప్పే మాట, లాస్ట్ మాటలు, వీడ్కోలు మాటలు, చివరి మాటలు ఆయనకు తెలుసు.
మళ్ళా జాగ్రత్తగా ఆలోచిస్తే గురువారం సాయంత్రం రాత్రిపూట భోజనం చేసే సమయం 6-7 గంటల సమయము. యేసయ్య గురువారం రాత్రంతా కూడా 7 సార్లు న్యాయం కొరకు ఆయన తీసుకువెళ్ళాడు. 3 సార్లు సివిల్ కోర్ట్ అండ్ 4 times టు ద రిలీజియస్ కోర్ట్ సాంఘిక కౌన్సిల్. రాత్రి పూట ప్రధానమైనటువంటి క్యాపిటల్ పనిష్మెంట్ తీర్మానం తీసుకోవడానికి అధికారం లేదు. చివరికి ఆ శుక్రవారం నాడు యేసు ప్రభువు శిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. Protestant church along with Catholic church calls it Good Friday. But it is Good Friday praise for our loving Savior died for our sins. మన పాపముల కొరకు చనిపోయాడు. గురువారం రాత్రి 6-7 గంటల సమయంలో శిష్యులందరూ కూర్చున్నారు. యేసు ప్రభు అందరూ చూసి చాలా చక్కటి మాటలు మాట్లాడి ఒక విలువైన సత్యాన్ని నేర్పించాలనుకున్నారు. ఏంటి సత్యం? తమను తాము తగ్గించుకోవాలి. మన వ్యాపారి వారు చనిపోతే మనం తీసుకెళ్ళి మట్టిలో పెడతారు, పెట్టేసి వచ్చేస్తారు అందరూ. మన వ్యాపారి వారు హెచ్చించుకుని ఏం చేసుకుంటాం? ఎవరికంటే ఎవరు గొప్ప? అందరి దేహాన్ని ఇలా నిలిపితే మట్టే వస్తుంది. 1,00,000 సబ్బు సంతూరు సబ్బు వాడినా స్నానం చేసిన బయటకు వచ్చిన మట్టే వస్తుంది. ఎవరు ఎక్కువగా నథింగ్, జీరో. యేసయ్య లేచి బైబిల్ మాట చదువుతాం. 13వ అధ్యాయం 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం చదువుతాను నేను. 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజనపు పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అతడు పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుక్కుంటున్నాడు. తాను కట్టుకొని ఉన్న తువాలులో తుడుచుకుంటున్నాడు మొదలు పెట్టాడు. ఇట్లా చేయొచ్చు. ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? చక్కటి కాన్షియల్ కాన్వర్సేషన్. ప్రభుతో మాట్లాడిన, ప్రభువా, నువ్వు నా పాదములు కడుగుతావా అని మాట్లాడిన ఆయన హృదయంలోని ఆలోచన, ఆయన బలహీనత యేసు ప్రభువుకు తెలుసు. సంగమా, ఈరోజు కొన్ని క్షణాల తర్వాత పాదాలు కడుపుకొని మనం వెళ్తున్నాం. మనం ఎవరు, మన పేరేంటి, మన స్థితి ఏంటి, మన చరిత్ర ఏంటి, మన గతం ఏంటి, మనం ఎవరో యేసు ప్రభువుకు తెలుసు. ఆయన నన్ను ప్రేమించి ఈ సెలవుండ సుపార్చుకుంది. దేవుడి దాసుడిగా నేను ఆహ్వానిస్తున్నాను. మనలో ఎవరము ఈ అవకాశాన్ని దుర్వినియోగపరచుకోవద్దు. సద్వినియోగపరచుకుందాం. క్షమాపణ అడుగుదాం. ప్రభు దగ్గర క్షమాపణ పొందుదాం. పాపములు క్షమించబడిన వారు అతిక్రమమును ఒప్పుకునేవాడు వర్ధిల్లును, అతిక్రమను కప్పుకునేవాడు దాచిపెట్టువాడు. ఇట్లా చేయొచ్చు. ఆయన సిగలో పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, నేను చేయించున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకోదు అని అతనితో చెప్పగా. ఇప్పుడు మనం చేయించున్నది దోషం మనందరికీ పూర్తిగా తెలియదేమో. ఒకరోజు వస్తుంది, మంచం మీద పడిపోయినప్పుడు, లేవలేనప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, sometimes maybe that will be too late. అంటున్నాడు, నేను నిన్ను 8వ వచనం, పేతురు, నీవెన్నడును నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎలా నాతో మీకు పాలు లేదు. తెలిసే మనకు అర్థం తెలుసా? మీకు నాతో మీకు పాలు లేదు అంటే అర్థం తెలుసా? చిన్నపిల్లల భాషలో చెప్తున్నా మీకు. చిన్నపిల్లలు 35. నీతో నాకు సంబంధం లేదు. యేసుతో మనకు సంబంధం లేదా? యేసుతో సంబంధం తగ్గేందుకు
బ్రతకలేము. యేసుతో సంబంధాలు ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము. అవర్ ఐడెంటిటీ ఈజ్ జీసస్. మన గుర్తింపు యేసయ్య. మనకి ఆయన సన్నిధిలోనే క్షమము, ఆయన సన్నిధిలోనే క్షమాపణ, ఆయన సన్నిధిలోనే సమాధానము, ఆయన సన్నిధిలోనే జీవితము. ఇహలోక సంబంధమైనటువంటి ఈ ఆలోచనలు, ఆవేదనలు, కోపాలు, కష్టాలు, నష్టాలు ఎక్కువ కాలం ఉండవు. అంటున్నాడు, నేను నీ పాదములు కడగలిగారా, నీతో నాకు పాలు లేదు. యేసుతో పాలు లేకుండా జీవితామా? యేసుతో సంబంధం కలిగి జీవితామా? మనకున్న అన్ని విడిచిపెట్టి యేసయ్య పాదాల మీద పడి ఎవరిని క్షమించు. నీతో పాలు లేకుండా నేను ద్రాక్షవల్లి ఏ ద్రాక్షవల్లితో మనం అంటు పెట్టబడకపోతే, ఆయన నుండి శక్తిని పొందలేకపోతే, ఆయన నుండి క్షమాపణ పొందలేకపోతే మన క్రైస్తవ జీవితము వ్యర్థము. క్రైస్తవ జీవితము వ్యర్థము. యేసుతో పాటు దేవుడు ఈ రోజు మనకు ఒక చక్కటి అవకాశం ఇస్తున్నాడు. ఆయనతో పాలు పంపులు పంచుకోవాలని, ఆయనతో కలిసి జీవించాలని, ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని. మనం చేసేదంతా మన శక్తి, మన బలము, మన జ్ఞానం కాదు, ఆయన కృపను బట్టి మనం చేస్తున్నాం. నాతో పాలు పంపులు దేవానికి స్తోత్రం. ఈరోజు మాకు నీతో పాలు పంపులు దయచేయండి. నీలో ఒకటిగా మమ్మల్ని చేర్చుకోగలమా? నీ కుటుంబంలో ఒక బిడ్డగా మమ్మల్ని చేర్చుకోదండి. నీ జాలి గల చేతులు మా తలపై పెంచుతాయన. మా తలంపులను, మా పాపములను, అతిక్రమములను క్షమించు తండ్రి. దేవుడు నూతనమైన హృదయము, నూతనమైన మనసు గ్రహించి ఆయన బిడ్డలుగా ఆయన చేర్చుకొని ఆయన మనలో ఒకటిగా తీసుకుని లేని విధంగా దేశంగా పెంచేస్తున్నాం. మనం ఒక్కి ఇంతకుముందు ఎప్పుడు చాలా సంవత్సరాలు పాలు పంపులు పొందకపోతే, మొదటిసారి పాలు పంపులు పొందుతుంటే దయచేసి మనం వెళ్ళి మాట్లాడుకున్నాం, దేవుడితో మాట్లాడి పాపాలు ఒప్పుకొని. ఇశ్రాయేలు ప్రజలు ప్రధాన యాజకులు అతి పరిశుద్ధ స్థలంలో ధూపం వేయించినప్పుడు రొమ్ము కొట్టుకుని ప్రభావములను క్షమించు అని దుఃఖపడి ఏడ్చేవారు. ప్రభు క్షమించు. మన దేవుడు రాసిన మొదటి పత్రిక 9వ వచనం, నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మనము మన పాపములు ఒప్పుకుని ఎడలా ఆయన మన ప్రతి పాపమును క్షమించి మనలను పవిత్రులుగా చేయడం. అంతకు మించిన భాగ్యం మనకు ఒకట్లేదు. ప్రార్థన చేసుకుని పాపాలన్నీ ఒప్పుకుంటాం, మన సహోదరుని చేతులు పట్టుకున్నాం, క్షమాపణ ప్రార్థన చేసుకున్నాం. యేసు వైపు తలెత్తుతాడు, సారీ జీసస్, జీసస్ ఐఎమ్ సారీ. యేసయ్య ప్రార్థిస్తాడు, ఆయన చేతులతో చెప్పుకుంటాడు, ఆయన కౌగిట్లోకి మనల్ని చేర్చుకుంటాడు. గట్టిగా హత్తుకుని మన పాపాలు క్షమించి మునుపెన్నడూ పాపము చేయని వారిని పరిగణించినట్లుగా మనల్ని పరిగణించి ఈ భాగ్యాన్ని దేవుడు మనకు కలుగు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. మనము మన సహోదరుని క్షమించినప్పుడు పరలోకమందున్న దేవుడు మన పాపములను క్షమిస్తాడు. మనము మన సహోదరుని కాలి ధూళిని తుమ్మిని కడిగినప్పుడు పరలోకమందున్న దేవుడు మన హృదయంలోని మనసులోని మలినాన్ని కడిగి శుద్ధీకరించి కుమారుడు కుమార్తెగా స్వీకరిస్తాడు. ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైన హోదా, ఈ లోకంలో అన్ని హోదాల కంటే ముఖ్యమైన హోదా దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. అంతకు మించిన హోదా మరొకటి లేదు. మరి ఆ సమయం ప్రభువుని జ్ఞాపకం చేసుకొని, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని, ఆయన త్యాగమును జ్ఞాపకం చేసుకొని, ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, ఒకరి పాదాలు ఒకరు కడిగి ఆయనతో పాలు పంపులు పంచుకొని ఆయన బిడ్డల పాదాలు ముగించుకుంటే ఒక 2 వాక్యాలు చెప్తారు. యోహాను సువార్త 13వ అధ్యాయం. వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకుని తరువాత ఆయన మరలా కూర్చొని, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? ప్రభు ఆయన హృదయంలో చేస్తున్న పని మీకు తెలిసినదా? బోధపడనియో ప్రభు అనియో మీరు నన్ను పిలుచుచున్నారే. ఆయన పాస్టర్, నేను పాస్టర్గా నేను మనం చెప్పుకుంటున్నాను. బోధపడనియో ప్రభు అనియో మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయబడాలి.
నువ్వు మాదిరిగా ఏలాగు చేసింది. దేవుడు చేసిన మాదిరిని, దేవుడు చూపెట్టిన మాదిరిని ప్రార్థన పూర్వక క్షమాపణతో, ప్రభువు క్షమాపణ మనందరము మౌనంగా ఈ యొక్క సంస్కారంలో మనం పాల్గొంటూ పడతాము. దేవుడితో సమాధాన పడతాము, క్షమాపణ పొందుతాము. నూతనమైన బిడ్డలుగా, నూతనమైన వ్యక్తిగా, నూతనమైన జీవితంతో మన పనిని ప్రారంభిస్తాము. యేసు ప్రభు వచ్చే వరకు ఈ పనిని మనం ముందుకు తీసుకుంటాము. దేవుడు మనకు సహాయం చేయాలి. జ్ఞాపకం చేసుకుంటాం. అతి వాక్యము దేవుడు మనందరికీ కలిగింది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.